హాయ్ అందరికీ. ఈ కాంబినేషన్‌లో మీరెప్పుడైనా కర్రీ చేశారా? ఒకసారి చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇప్పటి పిల్లలైతే మునక్కాయలు అవి అస్సలు తినరు కదండీ. అందుకే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఆయిల్‌లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగనిచ్చి 2 ఆనియన్స్ పేస్ట్ చేసి వేసుకోవాలి. అది వేగాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు పీల్ చేసి కట్ చేసుకున్న మునక్కాయలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. 2 టమాటాస్ మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసి కలుపుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి. వాటర్ పోసే క్లిప్ అయితే మిస్ అయిందండి. ఎగ్స్కి ఇలా చాకుతో గీతలు పెట్టి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్స్కి ఉప్పు కారం బాగా పడుతుందండి. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకొని నేనైతే బాదం పప్పు, జీడిపప్పు 2 కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మా పిల్లలు బాదం పప్పు సరిగా తినరు. ఒక్కొక్కసారి నానబెట్టడం నేను మర్చిపోతాను. అందువల్ల ఇలా పౌడర్ చేసి మసాలా కర్రీస్లో వేస్తుంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఆచి గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. నేనైతే వంటల్లో ఈ పౌడర్నే ఎక్కువగా వాడతానండి. పిల్లలు ఆలు ఎక్కువగా ఇష్టంగా తింటారు. మునక్కాయలు అస్సలు తినరు. ఇందులో ఉన్న ప్రోటీన్స్ మొత్తం ఇప్పుడు కర్రీలోకి వచ్చేసి ఉంటాయి కదా. సో ఇప్పుడు పిల్లలకి ఈ ప్రోటీన్స్ కూడా అందుతాయి కదండి. నేనైతే పిల్లల కోసం ఇలా రకరకాలుగా వంటలు ట్రై చేస్తానండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.